ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 119వ భాగం. అరుణాచల అనుభవాలు. నిజానికి అరుణాచల గిరి ఆధ్యాత్మిక విద్యుదయస్కాంత గిరి. దీనివలన ఈ క్షేత్రానికి 1000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అర్హత, యోగ్యత, యోగం ఉన్న యోగులకు ఈ గిరి ఆకర్షించుకుంటుంది. తన దగ్గరికి రమ్మని స్వయంగా మనకి ధ్యానమునందు లేదా స్వప్నమునందు పంచశిఖరాలు ఉన్న ఈ గిరి కనిపించి చెప్పడం నా స్వానుభవం కాదు, ఎంతోమంది యోగుల స్వానుభవాలు నిరూపిస్తున్నాయి. ఇలా నాకు ధ్యానంలో ఈ అరుణగిరి కనిపించడంతో నేను కాస్త ఈ క్షేత్రానికి వెళ్ళటం జరిగింది. నేను మొట్టమొదటిసారిగా ఈ గిరిని చూడగానే నా చంచల మనస్సు కాస్త అచలం అనగా స్థిరమైంది. పనిచేయడం ఆగిపోయింది. ఆలోచనలు ఆగిపోయాయి. నా ఆదిజన్మ తల్లి, తండ్రి, గురువును చూస్తున్న అనుభూతి, ఈ అరుణాపురం నా సొంత ఊరు అని, ఈ అగ్నిలింగ దేవాలయం నా పూజా గది అని బలంగా అనిపించి నా ప్రమేయం లేకుండా నా కళ్ళ వెంట కన్నీరు ధారాపాతంగా కారటం మొదలైంది. కానీ అలాగే నాలో పూర్ణ జ్ఞాని, పూర్ణ గురువు, పూర్ణ యోగి అనే మద, అహంకారం, అహము అని 3 మాయా స్వరూపాలు బయటికి రావటం మొదలైంది. దానితో నా మనస్సు 48 నిమిషాలు దాటగానే ఈ జ్ఞానాహంకార మాయకి గురయ్యి, నేనేమిటి, ఒక పక్క దేవుడు లేడు, ఆత్మ లేదు, నేను లేను అని చెప్తూ మరొక పక్క ఈ గిరికి నమస్కారం చేయటం ఏమిటి? ఏముంది? ఇప్పుడు నేను చూసిన ఈ 3 ప్రకృతులలోని దైవ, ఆత్మ స్వరూపాలు కూడా శాశ్వతంగా ఉన్నట్లుగా, సత్యముగా కనిపించి చివరికి కాలానుగుణంగా అశాశ్వత మరణాలు పొంది అసత్యాలుగా మారినట్లుగా ఈ గిరి దేవుడు కూడా మారవచ్చు కదా అనిపించింది. దానితో నా సిద్ధ, మంత్ర, తంత్ర, యంత్ర ప్రయోగాలు ఈ గిరి మీద ప్రయోగించాను. ఎందుకంటే ఈయన శాశ్వతుడో కాదో తెలుసుకోవాలి, అది కూడా నా స్వానుభవాల ద్వారా తెలుసుకోవాలి అనిపించి కట్టా శివ అను చెరువును ఉన్న ప్రాంతమును చేరుకొని అక్కడున్న ఒక గుహయందు చేరి అర్ధరాత్రి యందు ఈ మంత్రప్రయోగాలు చేశాను. దుర్గాయంత్రం ప్రయోగించాను. అది కాస్త ఈ గిరి దగ్గరికి చేరగానే ఈ గిరికి గీసిన మంత్రయుతమైన గీత యొక్క అతిశక్తివంతమైన రేడియేషన్ వలన ఈ యంత్రం దగ్ధమైంది. ఆ తరువాత నా దగ్గరున్న సుదర్శనాచక్ర శాలిగ్రామ ప్రయోగం చేశాను. ఇది కూడా ఈ గిరి గీతను దాటలేకపోయింది. ఇలా కాదనుకొని స్ఫటిక బాణలింగ ప్రయోగం చేశాను. ఇది మాత్రం గిరిగీతను దాటుకొని గిరి అగ్రభాగానికి చేరుకున్న కొన్ని క్షణాలకే అక్కడున్న లింగజ్యోతి యందు ఇది ఐక్యమైంది. దానితో నా బుర్ర తిరిగింది. ఇది కాదనుకొని శివుడిని ఎప్పుడూ కూడా శంఖంతో పూజ చెయ్యరాదని చెప్పిన సూత్రం ఆధారంగా నా దగ్గర ఉన్న గోమతీ శంఖ ప్రయోగం చేశాను. ఇది కాస్త ఈ గిరిని చేరుకొని గిరి దక్షిణ భాగమునందు రంపంలాగా కొయ్యడం ఆరంభించిన కొన్ని క్షణాలకే ఈ శంఖం కూడా అగ్నికి ఆహుతి అయ్యింది. దానితో నాలో కోపావేశాలు అమితంగా పెరగటంతో ఈ గిరిని నా కపాలాగ్ని సిద్ధితో దహనం చెయ్యాలని ప్రయోగం చేశాను. గిరి దగ్ధమవడం ఆరంభమైన కొన్ని గంటలకి ఈ గిరికి ఉన్న రహస్య సొరంగ మార్గము నుండి ఈ గిరి అంతర్భాగంలోనికి ఉన్న అగ్నితీర్థం బయటికి వచ్చి ఈ కపాలాగ్ని చల్లారిచ్చే దృశ్యమును చూడగానే నాలో ఉన్న త్రిమాయలు కూడా దగ్ధమవుతూ ఉండగా నాలో సంస్కారం ఏర్పడి ఈ గిరికి నమస్కార భక్తితో చేసి నా ఆత్మను శరణాభక్తితో ఆత్మనివేదన చేయగానే నా మనోదృష్టి యందు సప్తఋషులలో ఒకరైన గౌతమ మహర్షి కనిపించి, నాయనా, బాధపడకు, నువ్వు నా అంశవి కావడం వలన ఈ మంత్రప్రయోగాలు చేశావు, చింతించకు. మేం కూడా నీకులాగానే ఈయన మీద ప్రయోగాలు చేసి విఫలమైనాము. ఆయన శాశ్వతుడు, నిత్యుడు, మరణం లేనివాడు, నేను కాని నేనువాడు, ఏమీ లేనివాడు, ఏమీ కానివాడు, అన్నిటికీ సాక్షిభూతుడు, ఆధారభూతుడు, మర్మయోగి, మౌనయోగి అంటూ అదృశ్యమవడంతో గుడిగంటలు మ్రోగటంతో నా ఆత్మమాయ మాయమయ్యింది. దానితో ఆత్మవిచారణ చేసుకొని
ఈ క్షేత్ర విశేషాలు కోసం ఇంటర్నెట్లో చూడటం, అందులో ఒక వీడియోలో సప్తఋషులు ఈ క్షేత్ర ధారుకావనమునందు నిత్య హోమాలు చేస్తూ ఈ సృష్టి అంతా కూడా కర్మానుసారంగా నడుస్తోందని, ఈ కర్మకి జీవుడే కర్త కాబట్టి ఇందులో దేవుడు ప్రమేయం లేదని, జీవుడే దేవుడని వీళ్ళకి ఉన్న జ్ఞాన అహంకారంతో అనుకోసాగారు. ఇది తెలుసుకున్న ఈ క్షేత్ర నిత్య సత్య నివాసి అయిన అరుణాచలేశ్వరుడు కాస్త భిక్షామూర్తిగా వీరి దగ్గరికి వచ్చి వీరి అహమును భిక్షగా తీసుకోవాలని అనుకుంటున్న సమయంలో ఈయన ముగ్ధ మనోహర నగ్నదేహమును చూసిన ఈ సప్తఋషుల సతులు కాస్త ఈయన యందు ప్రేమ, మోహ, వ్యామోహాలు చెంది తమ భర్తలను వదిలిపెట్టి ఈయన వెంటబడిన దృశ్యాలను చూసిన ఈ ఋషులు కాస్త తమ దివ్యదృష్టితో వచ్చినవాడు సాక్షాత్తు శివుడేనని గ్రహించి ఈయనను చంపాలని మంత్ర తంత్ర ప్రయోగాలు చేయడం ఆరంభించారు. మొదట హోమాగ్ని నుంచి అగ్నిపులిని ప్రయోగిస్తే ఆయన దీనిని చంపి దాని చర్మమును ఆసనంగా చేసుకున్నాడు. ఆ తర్వాత జింకను ప్రయోగం చేస్తే దీనిని ఈయన కాస్త దీనిని తన మనస్సు అనే ఆయుధంగా చేసుకున్నాడు. ఇలా కాదనుకొని ఈసారి అగ్నిసర్ప ప్రయోగం చేస్తే దీనిని ఈయన తన కంఠమునందు నాగాభరణంగా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఏనుగు ప్రయోగం చేస్తే ఆయన దీనిని చంపి దీనిని చర్మమును తన వస్త్రంగా చేసుకున్నాడు. ఈసారి సమస్త ప్రేత, భూత, రాక్షస ఇలా 8 రకాల జాతులను ప్రయోగం చేస్తే ఈయన కాస్త వీరందరినీ తన రుద్రగణాలుగా మార్చుకోవడంతో ఈ సప్తఋషులలో మార్పు వచ్చి మాయను తొలగించుకొని ఈయనకి తమ అహము అనే మాయను భిక్షగా వేసి ఈయనకి దాసోహులై మౌనదీక్ష చేపట్టి పూర్ణజ్ఞాన మునులుగా మారి ఇప్పటికీ కూడా హిమాలయ పర్వతాలలో ఒకటైన నందాదేవి పర్వతం మీద సూక్ష్మ శరీరాలతో ఆవాసం చేసే వీరంతా కూడా బ్రహ్మముహూర్త కాలం అనగా తెల్లవారుజామున 3:45 కాలమునందు ఈ గిరికి చేరుకొని ఈ గిరి అంతరమునందు ఉన్న ఆవాస మర్మయోగి అయిన శ్రీ మేధా దక్షిణామూర్తికి చేసే సప్తఋషి పూజలు, హారతి జరిగే విధి విధానం, దీనిని చూడటానికి సమస్త దైవాలు, వివిధ లోకవాసులు, ఆత్మజీవులు, ఆత్మయోగులు, ఆత్మ గురువులు, ఆత్మజ్ఞానులు, ఆత్మ సాధువులు ఇలా ఎందరో కూడా వచ్చి చూసి తరించే అంతా కూడా నా మనోదృష్టియందు కనిపించడంతో నేను మౌనముని అయ్యాను. ఎందుకంటే నా గోత్రం గౌతమస్య, ఇది గౌతమ మహర్షిది కావడం విశేషం. ఇదిలా ఉంటే మనకి సాధనలో నేను అనేది పూర్ణశూన్యమనే అనుభవం మాత్రమే మీకు కలుగుతుంది, కానీ అనుభూతి కలగదు. ఎందుకంటే నేను అనేది అంతరించిపోతుంది, కానీ నేను అనే జ్ఞానం శాశ్వతంగా మిగిలిపోతుంది. అదే శ్రీ మేధా దక్షిణామూర్తి ఆత్మస్వరూపం. దీనిని ఎవరూ నాశనం చెయ్యలేరు, ఏదీ నాశనం చెయ్యలేదు. ఎందుకంటే ఈ ఆత్మశక్తి అనేది సైన్స్ ప్రకారంగా చూస్తే ఈ శక్తి దేనితో సృష్టించబడదు, దేనితో నాశనం చెయ్యబడదు. అలా దీని ప్రకారంగా చూస్తే ఆఖరిలో మిగిలే ఆత్మస్వరూపమును దాటితే మనకి ఈ గిరి లోపల ఉన్న అగ్నితీర్థమునందు మనకి గుండ్రని 6 విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలను ప్రతినిత్యం ప్రతిక్షణం ప్రసరింపచేసే ఒక స్ఫటిక అగ్నిశిఖ కనపడుతుంది. దీనికి ఉన్న నవవిధ శక్తులైన న్యూక్లియర్ రేడియేషన్ను శక్తి కాస్త శ్రీ మేధా దక్షిణామూర్తి ఆత్మస్వరూపానికి చేరి ఆత్మశక్తిగా మారటం, ఈ ఆత్మశక్తి కాస్త అగ్నిశక్తిగా మారి ఈ అరుణగిరికి అందటం, ఈ అగ్నిశక్తి కాస్త ఈ గిరి బయట ఉన్న అగ్నిలింగానికి జ్ఞానాగ్నిగా మారి సకల దైవ ఆత్మస్వరూపాలకి అందటం, వీరి నుండి ఈ శక్తి కాస్త సకల జీవులకి కామాగ్ని శక్తిగా మారి అందటంతో ఈ విశ్వంలో సృష్టి, స్థితి, లయ, లాస్యం ప్రక్రియలు అవిశ్రాంతిగా కొనసాగుతున్నాయని నాకు అర్థమయ్యింది. అంటే ఈ లెక్కన మనం కేవలం ముక్తిని మాత్రమే పొందుతాం, కానీ మోక్షం పొందలేం. ఎందుకంటే నేను అనేది సమసిపోతుంది, ఇది కైవల్య ముక్తిని ఇస్తుంది. కానీ నేను అనేది శాశ్వతంగా మిగిలిపోవటంతో మోక్షం పొందలేము. సాధన అనేది ఎవరికి వారే చేసుకోవాలి, జ్ఞానం కూడా ఎవరికి వారే తెలుసుకోవాలి. అంటే ఎవరి చావు వారే చావాలి. అది కూడా కేవలం ముక్తి మార్గం ద్వారా మాత్రమే జరుగుతుంది.
నేను అంటే ఆత్మ అయితే నేను కాని నేను ఆత్మస్వరూపం అన్నమాట. మనకి ఉన్న పంచముక్తులు అనగా శరస్తి, సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్య అను ముక్తులలో చివరిదైన సాయుజ్య ముక్తియగు కైవల్య ముక్తి మనకి ఈ అరుణగిరి యందు జరుగుతుంది. అనగా మన ఆత్మలింగం కాస్త ఈ ముక్తి ద్వారా పరమలింగమగు శ్రీ అరుణగిరిలో ఉన్న మేధాదక్షిణామూర్తి ఆత్మస్వరూపమునందు నేరుగా ఐక్యం చెందునని నాకు జ్ఞానస్ఫురణ అవ్వడంతో ఎలాగైనా నేను ఈ కైవల్య ముక్తిని పొందకుండా మోక్షం పొందాలని, అనగా ఈయనలో ఐక్యం కాకుండా అగ్నితీర్థమునందు ఉన్న బడవాగ్ని అని అగ్నిశిఖ పూర్ణ బిందువులో ఐక్యం చెందాలి అని ఈ అరుణగిరి మీద నేను కాస్త మంత్ర, తంత్ర, యంత్ర ప్రయోగాలు చేయటం జరిగింది. అవి విఫలం చెందటం కూడా జరిగింది అని ఈపాటికే మీకు తెలిసింది కదా. అంటే నేను అనేది పూర్ణ శూన్యం అనే ధ్యాన అనుభవం మాత్రమే కలుగుతుందని, ఇది అనుభూతి పొందకుండా ఈ అరుణగిరి ఆవాసి శ్రీ దక్షిణామూర్తి చేస్తున్నాడని ఈపాటికే మీరందరికీ అర్థమై ఉంటుంది. ఈ అనుభూతి పొందితే ఈయన లేనట్లే, శాశ్వత మరణం పొందినట్లే, ఉన్నదో లేదో తెలియని పూర్ణ శూన్యం అనుభూతి పొందినట్లే. ఇదే అసలు సిసలైన మోక్షమవుతుంది. దీనిని సాధించడానికి, దీనిని పొందటానికి నాకులాగా ఎందరో యోగులు, దైవాలు, ఆత్మజీవులు ఈ గిరి మీద ప్రయోగాలు ఎన్నో కోటానుకోట్ల బ్రహ్మకల్పాల నుండి చేస్తున్నారు. ఆయనకి శాశ్వత మరణం ఇవ్వాలని ప్రయత్న ప్రయోగాలు చేసి విఫలమై పంచముక్తులు పొందుతున్నారు. అనగా ఆత్మశరీర జీవులుగా, ఆత్మజ్ఞాన లింగాలుగా, ఆత్మలింగాలుగా, ఆత్మజ్యోతులుగా, అరుణజ్యోతిగా అనగా శరస్థ, సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్య అను పంచముక్తులు పొందుతున్నారన్నమాట.